కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ నేతలు నిరసన గలం విప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ నిర్ధారించింది. దీంతో పులిగడ్డ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గత ప్రభుత్వంపైన వైఎస్ జగన్పై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేవలం వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం యొక్క పత్రికలు, ప్రభుత్వం యొక్క టీవీ ఛానల్స్ చెప్పిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఏమీ లేవు తేల్చి చెప్పేశారు. కేసు కూడా కొంతమంది మీద ఫైల్ చేశారు. దాంట్లో బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఈ 3 డైరీల నుంచి ఆయిల్ సప్లై అయ్యింది. ఈ 3 డైరీలు అంతకుముందు కూడా ఆయిల్ సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా 2-3 సార్లు ఆ డైరీ నుంచి సప్లై చేసి తిరిగి పంపించేశారు, బాగోలేదని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కూడా తిప్పి పంపించేశారు. ఆ డైరీల్లో ఇవాళ ఏం జరిగిందనేది తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందువులకి కోపం కలిగేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ మానసిక శోభ అనిపించారు. ప్రాయచిత దీక్ష అని చెప్పి మెట్లు కడుగుతా మెట్లమ్మ నడిచేలేరు. ఇదంతా ఎంత దుర్మార్గం అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన్ని హిందువుల మనసుల్లోంచి తుడిచేయటం కోసం చేసిన ఒక దుర్మార్గమైన పని. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, లోగడైతే దేవుడు ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో జరిగేది ఇవాళ కాలంలో ఈ జన్మలోనే చూపిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఏమి నమ్ముతున్నామంటే ఇవాళ ఈ పులిగడ్డ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే అది ఆయన వెంకటేశ్వర స్వామి గారు ఆయన ఏదైతే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అది జరిగి తీరాలని, ఆయన ఆ భగవంతుడే శిక్షించాలని. ఆయన మంచి బుద్ధి ఎదురికి రాదు. ఇక ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పటమే. సూపర్ 6 లేవు, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాను, అప్పులు చేయనని చెప్పాడు. 18 నెలల్లోనే పాత ప్రభుత్వం ఎంత తప్పు చేసింది, 5 ఏళ్లలో 18 నెలలు అంత తప్పు చేశాడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలాంటి అపశృతులు కానీ ఎలాంటి కల్తీ కానీ జరగలేదనే దృష్టితో మరి సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో అమనగడ్డలో పులిగడ్డ వెంకటేశ్వర స్వామి గుడిలో మరి ఇవాళ వెంకటేశ్వర స్వామికి మరి ఇచ్చిన తీర్పుకి మద్దతుగా మరి కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో క్రిస్టియను, మరి ఈయనకు చూస్తే హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్లు కానీ, మరి అట్లాగే అన్ని కులాలు అన్ని మతాలు ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాయి. ఏమి చేయాలి అని చంద్రబాబు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ కానీ ఒక కుట్ర. ఆ కుట్రలో భాగంగా ఏం చేస్తే బాగుంటుంది, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుడిలోనే మనం ఏదో ఒకటి పెట్టాలి అని ఒక అపనమ్మకం సృష్టించాలని కల్తీ జరిగింది అనే ఉద్దేశంతో ప్రసాదంలో కల్తీ జరిగింది. ఎన్నో ఏదో జంతువులు కొవ్వులు కలిపారు అని ఒక నింద వేసి ఈ రాష్ట్రాన్ని నుంచి ఈ దేశాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేయాలి అని దుర్దేశంతో చేసిన పని మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల అట్లాగే న్యాయ నిర్ణేతల వల్ల తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ జరగలేదని నిర్ణయం మొత్తం మరి చాలా హర్షించదగ్గ విషయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అతి పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో కోట్లాది హిందూ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆ యొక్క లడ్డూల్లో జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలు అనగా పంది, చేప, అలాగే ఈ మన గేదెలకు సంబంధించినటువంటి కొవ్వు ఏదో ఉందన్నట్టుగా దుష్ప్రచారం చేయటం చాలా గర్హనీయం. అది వాళ్ళు వేసినటువంటి సిట్ ప్రభుత్వమే ఈరోజు సిట్ గవర్నమెంట్ అధికారులే ఇవాళ అలాంటిది ఏది కూడా కలవలేదని చెప్పేసి నివేదిక ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో
కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ప్రసాదానికే ఇవాళ వీళ్ళు అవమానం తలపించారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా అవినీతి విలయతాండవం చేస్తుంది. ప్రజల హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ప్రాణాలకు రక్షణ లేదు. అంటే ఈ కూటమి ప్రభుత్వ వైఖరి ఈ ప్రజల సంక్షేమం కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగత ఏజెండా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ వ్యక్తిగత ఏజెండాతోనే సాగుతుంది. కలియుగ ప్రత్యక్షం దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీదే ఇలాంటి మాటలు మాట్లాడినా వీళ్ళకి ఆయనే తప్పకుండా శిక్షిస్తారు. యొక్క అతి